రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే సంఘటనలో ముగ్గురు స్పాట్లో మరణించగా 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందారం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆగి ఉన్నటువంటి ఒక లారీని వెనకాల నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది ఒక కారు. కారులో ఆ సమయంలో సుమారుగా 18 మంది వరకు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. సో ముగ్గురు స్పాట్లో మరణించగా 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సో మృతులంతా కూడా దినసరి కూలీలంట. సో ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఆ లేడీకి సంబంధించి కనిపిస్తున్నటువంటి ఆ విజువల్లో కనిపించినటువంటి ఆ మహిళ. సో ఇక్కడ ఇదే ఆ కారు. సో బొలెరో లాంటిది అది. వెనకాలే దినసరి కూలీలంతా కూడా ఆ ట్రాలీ లాంటి దాంట్లో పైన ఒక టర్ప్లిన్ కప్పేసుకొని వెనకాలే కూర్చొని వెళ్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఇదే ఆ కార్. సో బొలెరో కార్ వెనకాలే ఒక టర్ప్లిన్ కప్పేసుకొని దాంట్లో కూర్చొని దినసరి కూలీలుగా రోజువారీగా వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ఆగి ఉన్నటువంటి ఒక లారీని ఢీ కొట్టడంతో ఈ సంఘటనలో ఉన్నటువంటి ఆ కూలీలంతా కూడా ఒక్కసారి కింద పడిపోయారు. తీవ్రంగా గాయాలయ్యాయి. ముగ్గురు స్పాట్లో మరణిస్తే మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలైతే ఈ సంఘటన పైన ఆ బొలెరో డ్రైవర్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా. సో ఏం మాట్లాడారో చూద్దాం. किधर से आए? महाराष्ट्र से करीमनगर जा करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। कितना कितना आदमी है? वो पूरा गाड़ी है ना, 3 गाड़ी है ना उधर? नहीं 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हाँ हमारा फ्रेंड है वो, हमारा ये गाड़ी वाला फ्रेंड। हाँ। हम आया अभी रुका। कैसा एक्सीडेंट करा? इधर गाड़ी रोकने वाले थे, इधर साइड इंडिकेटर दिए तो ये आगे ठोक दिया, स्लो किया हमने गाड़ी। రైట్, మహారాష్ట్ర నుంచి కరీంనగర్ వైపుకి వెళ్తున్నారంట. సో దాంట్లో వెనకాలే ఇక్కడ చూడండి, ఇక్కడ అవన్నీ కూడా బ్యాగ్స్ కనబడుతున్నాయి కదా, బ్యాగ్స్ ఇతర వస్తువులు కనబడుతున్నాయి. సో వారంతా కూడా వెనకాలే కూర్చుంటారు, ముందు వెళ్తూ ఉంటుంది వాహనం. సో ఆ వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు స్పాట్లో మరణించడంతో ఒక్కసారిగా వారంతా కూడా షాక్కు గురయ్యారు. ఎక్కడో దూరం నుంచి వచ్చి బతుకు తెరువు కోసం వస్తున్నటువంటి వీరంతా కూడా ఇప్పుడు మరణించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు లైవ్లో. రవినాయక్, ఏం జరిగింది? అదొక డేంజరస్ రోడ్డుగా తెలుస్తోంది. సో ఆ రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనాలకు కూడా డేంజరస్ ఇండికేషన్స్ లేకపోతే సైన్ బోర్డ్స్ ఉండాలి. సో అక్కడ లారీ మధ్యలో ఆగడం ఏంటి? డెఫినెట్గా లారీలకి అటువైపు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఆదిలాబాద్ కరీంనగర్ ఈ హైవే మొత్తం కూడా మంచిర్యాల వైపుకి వెళ్ళేటువంటి లారీలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఆ లారీ ఆగి ఉంది అంటే మధ్యలో ఇష్టం వచ్చినట్టుగా ఈ లారీలు ఆపడం కూడా ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతోంది. సో ప్రజెంట్ ఇన్సిడెంట్ గల కారణం ఏంటి? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతుందో అందరినీ కలిసివేసింది, ఒక రకంగా ఇబ్బంది కన్నీళ్లు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం, బొలెరో ట్రాలీకి సంబంధించిన వాహనంలో దాదాపుగా 23 మంది నేరుగా కరీంనగర్కు పొట్టకుటి కోసం పనికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పనికి వెళ్తున్న తరుణంలో ఇందారం దగ్గర డ్రైవరు బొలెరో క్యాంపర్ ఏదైతుందో ఆ ట్రాలీని ఆపి తను నిత్యావసర దానికి పోవడం జరిగింది. అంటే కాలకృత్యాలకు పోయిన తరుణంలోనే ఆగి ఉన్న బొలెరోను వెనక నుండి లారీ ఢీకొట్టిన పరిస్థితి. యాక్సిడెంట్ అయిన సమీపంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు, 11 మందికి గాయాలైన పరిస్థితి. మరికొంతమంది విషమంగా ఉన్నట్టు తెలిసింది. వీరిని మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. యాక్సిడెంట్లో చనిపోయిన వారు పేర్లు కనుక చూసినట్టుకైతే ఒకరి పేరు మీరా అని చెబుతున్నారు, మరో పేరు నీలు అని చెబుతున్న పరిస్థితి. ఇంకొక మూడో వ్యక్తి పేరు ఈలీబాయిగా చెబుతున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా అటు చంద్రపూర్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆళ్లపల్లి ప్రాంతం నుంచి వస్తున్న పరిస్థితి. వీళ్ళు కరీంనగర్కు డైలీ లేబర్గా పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరు నేరుగా ఒక వాహనం అంటే పెద్ద వాహనానికి డబ్బులు కూడా పెట్టలేని పరిస్థితి. కడు పేదరికంలో రోజువారీగా కూలి పని చేసుకునే వీరు ఈరోజు అదే కూలి పనికి పోతున్న తరుణంలోనూ యాక్సిడెంట్లో చనిపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పటి వరకు కనీసం ఎవరు లేరు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. వారిదేమో మహారాష్ట్ర ఆళ్లపల్లి సమీపంలోని అగల్వరి గ్రామం అని చెబుతారు. అయితే ఈ అంశంలో అంటే దాదాపుగా 100-150 కిలోమీటర్ల దూరం ఉన్న వీరు పోవడానికే కష్టంగా ఉన్న పరిస్థితి, రావడానికి కష్టంగా ఉన్న పరిస్థితిలోనే అటు ఈ క్యాంపర్ అంటే బొలెరో క్యాంపర్లు తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే వెనక నుండి అజాగ్రత్తగా వచ్చిన లారీ డ్రైవర్, మళ్ళీ చెబుతున్నాను, వెనక నుండి అజాగ్రత్తగా వచ్చిన లారీ డ్రైవర్ ఇసుక లారీకి సంబంధించిన లారీలో ఈ
ఆ లారీ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ అంశంలో సంఘటన స్థలానికి సిఐ చేరుకున్నారు. చేరుకొని జరిగిన యథార్థంపై విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. అయితే అజాగ్రత్తగా ఉన్న లారీ డ్రైవర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క మీరు చెప్పిన ఈ అంశం అంటే ఈ ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారులు పూర్తి స్థాయిలో ఒక లైజనింగ్ లేకపోవడం, సిగ్నల్ బోర్డ్స్ నుంచి మొదలుకొని చివరి స్థాయి వరకు అంటే ఈ కార్నర్ దగ్గర అధికంగా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్లలో ప్రధానంగా అధికారుల తప్పిదం కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏ అంశాన్ని ఏర్పాటు చేయాలి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టాలి, పెడితే ఏ దూరంలో పెట్టాలనే కోణంలో కూడా కనీసం దాని మీద పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా దృష్టి పెట్టకపోవడం కొంతమేరకు యాక్సిడెంట్లు తగ్గినప్పటికీ ఇంకా ఇలాంటి అజాగ్రత్తగా వస్తున్న లారీల వల్ల నేరుగా ఓవర్లోడ్తో వస్తున్న లారీల వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతున్న పరిస్థితి. ఓవర్ నైట్ ఇసుక కొట్టడంతో పాటు ఓవర్ నైట్గా పనిచేయడం, లారీ డ్రైవర్లకు రెస్ట్ లేకపోవడం ఇలాంటి అంశాల్లో ప్రమాదంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. అభము శుభము తెలియని రోజు రెక్కాడితే గానీ ఇప్పుడు లారీ డ్రైవర్ మహిళలు ఈరోజు తీసుకున్నారా? ప్రాణాలు లారీ డ్రైవర్ ఏం కోల్పోయిన చెప్తున్నాడు? లారీ డ్రైవర్ డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం మనం చూసినట్టు కనుక అయితే లారీ డ్రైవర్ చాలా క్లియర్ గా తన తప్పును ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ఉన్నారు. లారీ డ్రైవర్ సంబంధించిన ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు అయితే తెలిసింది. మనోజ్ రైట్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఈ సంఘటనలో మరణించిన ఆ ముగ్గురికి సంబంధించి ఎటువంటి సహాయం చేయబోతున్నారు? ఆ తర్వాత క్షతగాత్రులను ఏ ఆసుపత్రికి తరలించారు? వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో చనిపోయిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించే పరిస్థితి. వారి 3 బాడీలు మార్చరీలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మార్చరీ నుంచి వారి శవాలను కొండపోవడానికి అంబులెన్స్ కూడా వారి దగ్గర ఆ సౌకర్యం కూడా లేని పరిస్థితి. కడు పేదరికం, కన్నీళ్లతో వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందుకున్న తర్వాత చంద్రపూర్ జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. అయితే పోలీసులు కొంతమేరకు వారికి సాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఈ అంశంలో స్థానిక ఏసీపీతో పాటు కొంత కమిషనర్ కూడా రెస్పాండ్ అయినట్టు మనకు తెలిసింది. డీసీపీ కూడా ప్రమాదం ఎట్లా జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కడు పేదరికంలో ఉన్న వారికి సాయం చేయాలని చెబుతున్నారు. సాయం చేసి ఇక్కడ నుండి ప్రధానంగా ఆ ఊరికి వీరి శవాలు పోయే విధంగా కొంత సాయం చేస్తే బాగుంటుందని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు కొన్ని ఎన్జిఓలు కూడా ముందుకు రావాలి. వాళ్ళు కడపేదరికంలో ఉన్నవారు కాబట్టి వారికి సాయం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే అటు లారీ డ్రైవర్ అజాగ్రత్తనే దీనికి ప్రధాన కారణం. పక్కన పెట్టున్న బొలెరో ట్రాలీకి నేరుగా తాకడం వల్ల, వెనక నుండి గుద్దడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. చనిపోయిన తర్వాత మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. అందులో ఉన్న సామాన్లు కావచ్చు, మిగతావన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ కనుక ఇంకా బలంగా అజాగ్రత్తగా ఉంటే 23 మంది అక్కడికక్కడే చనిపోయే ప్రమాదం ఉండే. కాబట్టి దీనిపై ఇప్పటికైనా పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. లారీ డ్రైవర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు వారి పరిస్థితులు ట్రాకింగ్ ద్వారా చూడాలి. అయితే ఇసుక నిబంధనల ప్రకారం ట్రాకింగ్ ఉండాలి. ఈ ట్రాకింగ్ ఎక్కడ లేకుండా ఓవర్ స్పీడ్తో నడపడం, అజాగ్రత్తగా నడపడం ఇలాంటి ప్రధాన అంశాలతోటి నష్టం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. అంటే ఈ లారీ కాదు, మనం ఓవరాల్గా ఆ ప్రాంతాల్లో వస్తున్న లారీల అంశం కనుక మనం పరిశీలించినట్టుగైతే ఓవర్ స్పీడ్గా పోయే లారీలు, టార్గెట్ను రీచ్ కావాలని వెళ్తున్న లారీలు ఇలాంటి వాటికి ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి. దీనిపై అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి వెంటనే చర్యలు తీసుకునే విధంగా చూడాలని ప్రజా సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే ఈరోజు ఇందారంలో జరిగిన ఘటన అందరినీ కలిచివేస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యాక్సిడెంట్లో కడు పేదరికంలో మగ్గుతున్న ముగ్గురు చనిపోయిన పరిస్థితి. సో మొత్తంగా మంచిర్యాల జిల్లాలోని ఇందారం దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి కరీంనగర్ వైపుగా వెళ్తున్నటువంటి
ఒక బొలెరో క్యాంపర్ వెనకాలే టర్ప్లైన్ కవర్లు కట్టేసుకొని వెనకాల దినసరి కూలీలు కూర్చున్నారు. సో సుమారుగా 23 మందితో వస్తున్నటువంటి ఆ వాహనం వాళ్ళకి నిత్యావసర సరుకుల కోసమో లేకపోతే ఏదో కారణం కోసం మధ్యలో ఆగింది రోడ్డు పక్కనే. దీంతో ఆ టర్నింగ్ దగ్గర కొంత ఎక్స్ట్రీమ్ అదొక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ కూడా. సో అక్కడ ఒక లారీ వేగంగా వచ్చి ఆ ఆగి ఉన్నటువంటి బొలెరోని ఢీకొట్టడంతో ఆ బొలెరోలో ఉన్నటువంటి 3 స్పాట్లో మరణించారు. మరో 15 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రి తరలించారు, హుటాహుటిన చికిత్స అందిస్తారు. సో మహారాష్ట్రకు సంబంధించిన వారు కావడంతో సో వారంతా కూడా ఒకసారిగా అసలు రోడ్డు మధ్యలో అసలు డెస్టినేషన్కి చేరలేదు, స్టార్టింగ్ దగ్గర కూడా వాళ్ళు లేరు. సో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ నిరుపేదటువంటి గడ్డు పేదరికాన్ని అనుభవిస్తున్న వారంతా కూడా ఒకసారిగా దినసరి కూలీలుగా వేరే ప్రాంతానికి వెళ్ళి కట్టుబట్టలతో వస్తున్నటువంటి వారంతా కూడా మార్గ మధ్యలో మరణించడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. సో పోలీసులు కూడా అటు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. హుటాహుటిన వారు కూడా బయలుదేరారు. సో ప్రస్తుతానికి ఆ లారీ డ్రైవర్ కూడా తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ జరగాల్సిన ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరేం మాట్లాడుకునే ఉపయోగం లేదు. సో ప్రజెంట్ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అతివేగంగా వచ్చేటువంటి ఆ లారీలని లేదంటే ఇసుక తరలించిన లారీలకి ట్రాకింగ్ లేకపోవడం, ఓవర్ వెయిట్ ఉండడం, సో వేగ నియంత్రణ లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ హాల్టింగ్ అవకాశం కోసం ట్రై చేయడం, ఇటువంటి సమస్యలే ప్రధాన కారణమవుతున్నాయి. మరి ఈ సంఘటన తర్వాతైనా అక్కడ పోలీసులు లేదంటే యంత్రాంగం మేల్కొని ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఆలోచిస్తుందా లేదా చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆ బొలెరో క్యాంపర్ అంటే ఆ దినసరి కూలీలను తరలించినటువంటి ఆ క్యాంపర్ డ్రైవర్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. किधर से आए? महाराष्ट्र से करीमनगर जा करीमनगर से कितने? क्यों वो नाट लगाने के लिए कितना आदमी है? वो पूरा गाड़ी है ना, 3 गाड़ी है ना उधर? नहीं 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हाँ हम फ्रेंड है वो हमारा, ये गाड़ी वाला फ्रेंड। हाँ हम आया अभी रुका। कैसा एक्सीडेंट करा? इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दी है तो ये आके ठोक दिया, स्लो किया हमने गाड़ी। అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.